హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ సంక్రాంతి స్పెషల్గా పూర్ణం బూరెలండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, పైన వరకు క్రిస్పీగా వస్తాయి, ప్లస్ లోపల పూర్ణంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం పండగ రోజు మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసుకున్న చాలా టేస్టీగా తినేయొచ్చు అనమాట. పండగ రోజు చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా అయితే దీనికోసం 1 గ్లాస్ దాకా మినపగుళ్ళు తీసుకోండి. తరువాత వాటర్ వేసేసుకోండి. ఒక 3 అవర్స్ పాటు సోక్ అవనివ్వండి. ఒక 3 అవర్స్ సోక్ అయ్యాయంటే సరిపోతాయి అన్నమాట. పండగ రోజు మార్నింగ్ ఇవి నానబెట్టేసుకొని అప్పుడు పనులు స్టార్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ నానే లోపల ఇంకొక బౌల్లో 1 గ్లాస్ మినపగుళ్ళుకి 2.5 గ్లాసెస్ దాకా బియ్యం తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యమే యూజ్ చేస్తున్నాను నేను. రేషన్ బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత వాటర్ వేసేసుకొని దీన్ని కూడా ఒక 3 అవర్స్ పాటు నాననివ్వండి. ఒక 3 అవర్స్ నానితే సరిపోతాయండి. తర్వాత మనం బూరెలు చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 1 గ్లాస్ వరకు పచ్చెనపప్పు నానపెట్టుకోవాలి. సో ఫస్ట్ 1 గ్లాస్ పచ్చెనపప్పు వేసేసుకొని దీన్ని ఒక 2 టైమ్స్ అన్న బాగా వాష్ చేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ అవనివ్వండి. ఇప్పుడు పూర్ణంలోకి పచ్చెనపప్పు నానిపెడుతుంది. ఈ లోపల 3 అవర్స్ తర్వాత మినపగుళ్ళు చూద్దామండి. చూడండి, మినపగుళ్ళు నానిపోయాయి కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి. తర్వాత బియ్యం కూడా నానిపోయిందండి. ఇప్పుడు బియ్యాన్ని కూడా ఒక 2-3 టైమ్స్ అన్న బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసేసుకున్నాక బియ్యం, మినపగుళ్ళు, తర్వాత మిక్సీ జార్లో మినపగుళ్ళు వేసుకోండి. నానిపోయిన మినపగుళ్ళు వేసేసుకోవాలి. తర్వాత లైట్గా వాటర్ వేసుకుంటూ థిక్గా, మరీ పల్చగా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. చూడండి, జారుగా లేకుండా ఇది ఇలా ఉండటం వల్ల ఏంటంటే మనకి బూరెలు అనేది వస్తాయి అన్నమాట సాఫ్ట్గా. ఇప్పుడు మనకి పిండి అనేది పలచనుందంటే బూరెలు వేయటం కష్టమండి. సో ఇలా థిక్గా రావాలన్నమాట. ఇలా రావాలి పిండి అనేది. లైట్గా వాటర్ వేసుకుంటూ మనం హ్యాండ్తో ఇలా పునుగులా వేస్తే ఇలా ఆఫ్టర్ ఆల్గా ఇలా ఈజీగా పడిపోవాలన్నమాట. ఇలా పిండి అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో బియ్యం వేసేసుకోవాలి. బియ్యం కూడా వేసేసుకొని లైట్గా వాటర్ వేసుకుంటూ మరీ ఎక్కువగా కాకుండా దీన్ని కూడా అదే కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలన్నమాట. పలచగా ఉండకూడదండి పిండి అనేది. అలా అని చెప్పి మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం మీడియంగా ఉండాలి. కానీ పిండి గట్టిగా ఉంటే మనకి బూరెలు అనేది బాగా వస్తాయి అన్నమాట. చూడండి, పిండి అనేది పలచగా లేదు, అలా అని చెప్పి మరీ థిక్గా కూడా లేదు. ఈ విధంగా ఉండాలి పిండి అనేది. ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా పిండి కలిపేసుకున్నాక మన రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ దాకా బెల్లం వేసుకోండి. బెల్లం వేయటం వల్ల బూరెలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఒక హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మనం మిక్సీలో వేసాం కాబట్టి బేకింగ్ సోడా వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. తర్వాత పచ్చెనపప్పు చూద్దాము. పచ్చెనపప్పు అయితే నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఉడకపెట్టుకోవాలి. సో దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. పప్పు మొత్తాన్ని వేసేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఉడికిపోవటం అంటే మరీ కాదు, ఇలా ఉడికిపోవాలి పప్పు అనేది. ఈ విధంగా పప్పు అనేది ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేయకుండా ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ దాకా బెల్లం వేసేసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ దాకా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగదీసుకోండి. బెల్లం ఇలా కరిగిపోయి ఇలా బబుల్స్గా వస్తాయి కదండి. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు పేస్ట్ వేసేసుకోవాలి. పప్పు పేస్ట్ అనేది పల్చగా ఉండకూడదండి, ఇలాగా గట్టిగా ఉండాలి. అప్పుడు మనకి పూర్ణం అనేది బాగా వచ్చింది. లూజ్గా ఉంటే మనం బాల్స్ చేయలేమండి. థిక్గా రావాలన్నమాట పూర్ణం అనేది. సో ఈ విధంగా ఆపకుండా కలుపుతూ దీన్ని ఇలా థిక్గా కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా థిక్గా అయిపోయాక ఇందులో 1 స్పూన్ దాకా యాలకుల పొడి అండ్ 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసుకొని ఇది పల్చదనం లేకుండా కొంచెం గట్టిపడేంత వరకు పప్పుని బాగా కలుపుకోండి పూర్ణాన్ని. చూడండి, పూర్ణం అనేది గట్టిగా అయిపోయింది కదా. పూర్ణం అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట గట్టిగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చేసుకోవాలి. తర్వాత పూర్ణం చల్లారిపోయిందండి. చూడండి,
పూర్ణం చల్లారిపోయి గట్టిగా అయిపోయింది కదా, ఇప్పుడు మనకి హ్యాండ్కి లైట్గా నెయ్యి అప్లై చేసుకుంటూ బూరెలను ప్రిపేర్ చేసుకోవాలి. బూరెల కోసం ఈ పూర్ణాలని చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. మనకు నచ్చిన సైజులో చేసుకోవాలన్నమాట. ఇలా బాల్స్లా చేసేసుకోండి. మొత్తం పూర్ణం మొత్తం ఇలా బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బూరెల కోసం ఇప్పుడు మనం ఈ పిండిలో ఒక్కొక్క బాలు వేసేసుకొని ఈ విధంగా పిండిని మొత్తం ముంచేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం పిండి డ్రాప్ వేస్తే ఇది ఇలా బుడగలు బుడగలుగా వచ్చి అది పైకి తేలిందంటే ఆయిల్ ఫ్రై అయిపోయినట్టు. ఆయిల్ హీట్ అయిపోయాక 1 by 1 బూరెలను వేసేసుకోండి. వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయకండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇలా మనకి స్పూన్తో కావాలంటే స్పూన్తో వేసుకోవచ్చు, లేకపోతే ఇలా హ్యాండ్తో అన్న వేసేసుకోవచ్చు. ఇలా సెకండ్ ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అంతే అండి, సూపర్ టేస్టీ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ సంక్రాంతికి తప్పకుండా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.